ఈ రోజుల్లో చాలామంది లేట్‌గా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అదొక ట్రెండ్ లాగా కూడా మారింది. దీని గురించి మీరేమంటారు? హరే కృష్ణ. చాలామందికి లేట్ మ్యారేజ్ చేసుకోవాలని ఉండదు. కానీ పరిస్థితులు ప్రస్తుత సమాజంలో సైన్స్ ఎంత డెవలప్ అవుతుందంటే మనిషిని లేట్ మ్యారేజెస్ కాదు 40 ఇయర్స్ తర్వాతనే పెళ్లి చేసుకునేలాగా సైన్స్ మనని ఒత్తిడి పెడుతుంది. ఒకటి. రెండోది, లేట్ మ్యారేజెస్ చేసుకోవడం వల్ల అసలు నష్టాలు ఏంటివి అని అంటే అసలు నష్టాలు ఉంటాయా అని కూడా చాలామందికి తెలియదు. పూర్వం ఒకప్పుడు ఆలోచించండి, అసలు 40 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే తన పిల్లలు వివాహం చేసి 10 మంది పిల్లలున్నా కూడా ఇతను రామాయణం మహాభారతం కూడా ప్రశాంతంగా చదువుకొని అందరూ పిల్లల్ని కూడా ధార్మికంగా పెంచి మళ్ళీ వాళ్లకు ధర్మాన్ని కూడా నేర్పిన ఉన్న తల్లిదండ్రులు ఉన్నారు. కానీ ఇప్పుడు 40 సంవత్సరాలకు వివాహం చేసుకొని ఆ తర్వాత పిల్లలు 9వ తరగతి చదివేసరికే వీళ్ళు వృద్ధాప్యంలోకి వచ్చి ఓల్డేజ్ హోమ్లో వాళ్ళు సంపాదించిన డబ్బులు ఉపయోగించుకొని ఓల్డేజ్ హోమ్లో ఉంటున్నారు. ఫస్ట్ పాయింట్. రెండవది, ఇంకా నష్టం ఏముంది లేట్ మ్యారేజెస్ వల్ల అంటే, లేట్ మ్యారేజెస్ చేసుకోవడం వల్ల మనిషి ఆయువు అప్పటికే చాలా వరకు అయిపోతుంది. 16, 17 అమ్మాయి వివాహం జరగాలి, 20, 21కి వాళ్ళ వివాహం ఆ సమయంలో అయిపోవాలి. వాస్తవంగా అంటే ఇది నేను ప్రభుత్వం ఒక టైమింగ్స్ నాకు దాని గురించి మాట్లాడట్లేదు. సాధారణంగా వివాహం తొందరగా అవ్వడం వల్ల వాళ్లకు ఆరోగ్యంగా ఉంటూనే శరీరం అంటే అలానే ఎక్కువ కాలం జీవించే అవకాశం కూడా ఉంటుంది. రెండోది, లేట్ మ్యారేజెస్ అవ్వడం వల్ల అప్పటికే స్త్రీలు పురుషులు ఎన్నో రకముల సంబంధాలు కూడా పెట్టుకుంటారు. నేను అందరి గురించి చెప్పట్లేదు, చాలా వరకు ఇన్ జనరల్గా మాట్లాడుతున్నాను. కాలేజ్ డేస్లో ఫ్రెండ్స్ ఉంటారు, బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, ఇలా తిరుగుతూ ఉంటారు లేట్ మ్యారేజెస్ వల్ల. కానీ పూర్వము తొందరగా వివాహం జరిగేది. ఒక పురుషుడు ఒక స్త్రీ ఈమె నా భార్య, ఇతనే నా భర్త అనుకుని జీవించేవాళ్ళు. కానీ కాదు, ఇప్పుడు వాళ్ళు డేటింగ్ అంటారు, ఇంకా కొత్త లివ్ ఇన్ రిలేషన్షిప్, కో లివింగ్ అని ఏవో కొత్తవన్నీ తీసుకొచ్చి ఇంకా ఈ రిలేషన్ ని ఇంకా కాంప్లికేట్ చేసుకుంటున్నారు. పెళ్లి చేసుకున్నా కూడా పోనీ అంత కష్టపడి చదువుకునే వారికే 25 సంవత్సరాలు టైం గడిచిపోతుంది. ఉద్యోగం రావడానికి, మంచి ప్యాకేజ్ రావడానికి 30 సంవత్సరాలు, పిల్ల దొరికే వారికి 35, పెళ్ళయ్యే వారికి 38. ఆ తర్వాత ఇంత వెయిట్ చేసి కూడా వివాహం చేసుకున్న తర్వాత కూడా ఈ యొక్క డేటింగ్లు ఇలాంటివి కాన్సెప్ట్స్ తర్వాత భర్తలకు తెలిసి, భార్యలకు తెలిసి విడాకులు తీసుకుంటున్నారు. నాకు నీతోటి సెట్ కాదు అని. అదే పూర్వం చూడండి, ఎలాంటి మచ్చలు లేకుండా అమ్మాయి పెరిగేది తల్లిదండ్రుల యొక్క ఆధ్వర్యంలో, పిల్లాడు పెరిగేవాడు తల్లిదండ్రుల యొక్క ఆధ్వర్యంలో. పెద్దవాళ్ళు చూసి వీడికి ఈ అమ్మాయి బాగుంటుంది, వీడికి ఈ అబ్బాయి బాగుంటాడని ఇద్దరు నిర్ణయించుకొని వాళ్ళకి ఒక ఫ్యామిలీ లైఫ్ ఇస్తారు. వాళ్ళు ఎంత అంటే ఇది నా బాధ్యత అన్నది ఇద్దరికీ ఉంటుంది. కానీ ఇప్పుడు అలా లేదు. నా పర్సనల్ నాది, నీ పర్సనల్ నీది. ఎందుకు చాలా కాలం వరకు ఈ బయట ఆధునిక సమాజంలో పర్సనల్ గా వాట్సాప్, పర్సనల్ గా పాస్వర్డ్స్, పర్సనల్ గా మెయిల్స్, పర్సనల్ గా ఫేస్బుక్ ఉంటే మరి పెళ్ళైన తర్వాత కూడా పర్సనల్ గానే ఉంటే ఎవరు కలిసి ఉంటారు? కలిసి ఉండరు. అందుకే ఆధునిక టెక్నాలజీ ఎంత ఉపయోగపడుతుందో సమాజానికి నాకు తెలియదు, కానీ మనుషుల మధ్యలో ఈ పర్సనల్ అన్నది ఎక్కువ చేసింది. ఫైనల్ గా ఆ గ్యాడ్జెట్స్ తోటే వాళ్ళు జీవిస్తున్నారు. చివరికి అసలు మానవ జన్మ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్రహ్మచర్య జీవితం ఆచరించాలి, అది ఫెయిల్ అయిపోయింది. రెండోది, గృహస్థుడు అవ్వాలి, అది లేట్ అవుతుంది. తర్వాత వానప్రస్థ తీసుకోవాలి అంటే భగవంతుడి గురించి స్మరించడానికి ఒక ఓల్డేజ్ రాగానే వాడు స్మరించాలి, అది లేదు. ఎందుకు? ఆల్రెడీ లేట్ మ్యారేజ్ అయిపోయింది. ఇంకా ఓల్డేజ్ హోమ్స్ కి వెళ్ళడమో లేదా దైవ చింతన చేయడానికి టైం ఎక్కడ ఉంది? పిల్లలు పెద్దగా అయ్యే వారికి, వాడికి ఉద్యోగం, వాడి సెట్ అయ్యే వారికి వీడికి 60 వయసు వస్తుంది. ఇంకా ఇప్పుడు భక్తి చేస్తాడు. సో మానవ జన్మ ముఖ్య ఉద్దేశము వానప్రస్థ, భగవంతుని స్మరించడం. ఆ టైం పోయింది. ఇక మరణ సమయంలో ఏమవుతుంది? ఆల్రెడీ వీడు తినే పదార్థాలు అన్ని కూడా టైంకి లేవకుండా ఎప్పుడో నైట్ అంతా ఉద్యోగం చేసి పొద్దునంతా పడుకొని ఎప్పుడేం తింటాడో తెలియని వీడి జీవితం వల్ల చివరికి ఏం జరుగుతుంది? వీడు ఓల్డేజ్ మరణం కూడా కాంప్లికేటెడ్ గానే ఉంటుంది. అందుకే లేట్ మ్యారేజెస్ వల్ల ఇన్ని సమస్యలు ఉంటాయి. కానీ మరి ఇప్పుడు మమ్మల్ని అడుగుతారు చాలా మంది, స్వామి మరి మీలాగా మేము కూర్మ గ్రామంకి వచ్చేయలేం కదా అని అడుగుతారు. మా చిన్న సొల్యూషన్ ఏంటంటే, మీరు మీ జీవిత భాగస్వామిని ఎన్నుకునే ముందు మీరు సెటిల్ అయ్యారా లేదా అని దయచేసి ఎక్కువ ఆలోచించకండి. మీరు ఫస్ట్ మంచి ధర్మంగా ఉన్న అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉంటే వాళ్ళు కొంచెం దైవ చింతన ఉండాలి, ధార్మికంగా ఉండాలి, క్యారెక్టర్ కూడా ఉండాలి. ఇవి చూసుకొని వివాహం త్వరగా చేసుకోండి. పోషించేవాడు భగవంతుడు అన్న విషయం మీరు మర్చిపోకండి. భగవంతుడు పోషిస్తాడు. త్వరగా వివాహాలు చేసుకోండి, మంచి సత్సంతానాన్ని జన్మనివ్వండి. అంతేకాని ఇది పిల్లలకు జన్మ ఇవ్వకుండా జస్ట్ అలా టైం
స్పెండ్ చేద్దామన్న ఉద్దేశంలో ఉండకండి. ఇది మీకు మాత్రమే కాదు, సమాజంలో కూడా ఎన్నో రకాల అనర్థాలకు దారితీస్తుంది. క్రైమ్స్ పెరుగుతుంటాయి, డైవర్స్ కేసెస్ పెరుగుతుంటాయి, తర్వాత రుణ హత్యలు, అబార్షన్స్ పెరుగుతుంటాయి, వివాహం కాకముందే అబార్షన్స్ చేసుకుంటారు. ఇవన్నీ కూడా పాపకార్యాలు తగ్గిపోవడానికి కూడా లేట్ మ్యారేజెస్ అనేటివి మేము ఎంకరేజ్ చేయట్లేదు. మేము ఇన్ ద సెన్స్, మేము అంటే మన భగవంతుడిచ్చిన శాస్త్రము ఈ లేట్ మ్యారేజెస్ని అంగీకరించట్లేదు. హరే కృష్ణ.